మొత్తానికి ఒక బాధాకరమైనటువంటి విషయం కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో అది యావత్ ప్రపంచాన్ని కలిసివేసింది. టూరిస్టులుగా వెళ్ళినటువంటి ప్రజలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపినటువంటి ఉగ్రమూకలను ఏరిపారేయాల్సిందే. ఈ దేశం ప్రశాంతంగా ఉండాల్సిందే. తెలంగాణ నుంచి మొదలు పెడితే అన్ని కాశ్మీర్ దాకా అందరు పౌరులు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అందరు పౌరులు స్వేచ్ఛగా బ్రతకాల్సిందే. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది? పాకిస్తాన్ బార్డర్కి, ఘటన జరిగినటువంటి బార్డర్కి దాదాపు 200-300 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 200-300 కిలోమీటర్ల వరకు ఎట్లా సాగింది వాళ్ళ ప్రయాణం, ఎట్లొచ్చిర్రు? సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇట్లా తయారైపోయినారా? వాళ్ళకేమన్నా ఇతర సంస్థలు ఏమైనా మద్దతు చేసినాయా? వాళ్ళ దగ్గరికి వెపన్స్ ఎట్లొచ్చినాయి? వాళ్ళు ఆర్మీ దుస్తులు ధరించి రెక్కి నిర్వహించుడు, ఆ తర్వాత వీళ్ళని కాల్చి చంపుడు. ఇంతకు భారతదేశం ఇస్తున్నటువంటి రిప్లే, సో పాకిస్తాన్తో దౌత్యపరమైనటువంటి అన్ని సంబంధాలు కట్టు, సింధు నదికి సంబంధించినటువంటి ఒప్పందం 1960 ప్రాంతంలో చేసుకున్న ఒప్పందం కూడా రద్దు, పాకిస్తాన్ పౌరులు ఎవరు 48 గంటలకు మించి భారత్లో ఉండడానికి వీల్లేదు, అందరూ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోవాలని చెప్పి భారత్ ఆదేశించడం, ఇక్కడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయం ఏదైతే పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ దౌత్య అధికారులను కూడా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే అని హుకుం జారీ చేయడం. సో మొన్న జరిగింది ఘటన జరిగితే ప్రధానమంత్రి గారు అందుబాటులో లేరు. అమిత్ షా గారు హుటాహుటిన అక్కడికి వెళ్ళి బాధితులను ఓదార్స్తూ ఉంటే బాధితుల కన్నీటి పర్యాంతాన్ని చూసి కేంద్ర హోంమంత్రి కూడా ఏం మాట్లాడలేకుండా అట్లా శిలలాగా నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారత్ తప్పకుండా దీనికి ధీటైన జవాబు ఇస్తుంది అనేటువంటి మాట రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ప్రధానితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అందరు రాజకీయ నాయకులు ముక్త కంఠంతో ఈ ఘటనను ఖండించారు. జమాతీ ఇస్లామీ హింద్ సంస్థ, మరికొన్ని ముస్లిం సంస్థలు కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టినాయి. 28 మంది నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి దీనికి బాధ్యులు ఎవరు? భారతదేశంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా బాధ్యత వహించేది మేమే అంటూ చాలామంది నాయకులు ముందుకొస్తారు. మరి ఈ ఘటనకు ఎవరిది బాధ్యత? బాధ్యత పాకిస్తాన్ మీద వేస్తే సరిపోతుందా? మనము చర్చించుకోవాల్సినటువంటి అంశాలు లేవా? రిపబ్లిక్ టీవీ చర్చలో రిటైర్డ్ మేజర్ జనరల్ గారు మాట్లాడుతూ కోవిడ్ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ని ఆపేసి 1,80,000 మంది ఆర్మీ స్టాఫ్ తగ్గించిర్రు, పైసలు మిగిల్చుకుర్రు అనేటువంటి మాటను ఒక ఎక్స్ ఆర్మీ అధికారి వెల్లడించడం, అక్కడ మరణించిన అంశం పక్కకు పెడితే ఈ రిక్రూట్మెంట్ ఎందుకు ఆగిపోయింది, ఈ బలగాలు ఎటుపోయినాయి, సో కాశ్మీర్లో అడవుల్లో, కొండల్లో, మంచుల్లో కాపలాగా ఉండాల్సినటువంటి సైనికులను ఎందుకు రిక్రూట్ చేయలేదనేటువంటి చర్చ మరోవైపు నుంచి లేచింది. సో 28 మంది చనిపోతే అమిత్ షా గారు వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఇదే మణిపూర్లో కుకీలను ఊచకోత కోసిరు. ఆడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్. మళ్ళా కుకీలను ఊచకోత కోస్తే దాన్ని పట్టించుకున్నోడు లేడు. రెండో వైపు ఛత్తీస్గఢ్లో 2025 జనవరి 1 నుంచి ఈరోజు వరకు 161 మంది మావోయిస్టులను కాల్చి చంపినాయి భద్రతా దళాలు మనవే. అంటే నిజంగా ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం ఎవరిదైనా ప్రాణమే అనుకున్నప్పుడు ఆ 28 మందే కాదు, నాగాలాండ్లో మణిపూర్లో చనిపోయినటువంటి కుకీలు కానీ, ఇటు శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళని ఏరిపారేస్తున్నటువంటి మావోయిస్టుల విషయం కానీ ఇదంతా చర్చించుకోవాల్సినటువంటి అంశం.
ఇక్కడ 161 మంది ప్రాణాలు మావోయిస్టులే జస్ట్ 4 months గ్యాప్లో. అక్కడ అనేక మంది కుకీలు చనిపోయినారు మణిపూర్లో. ప్రాణాలకు విలువనే అనేటువంటి ప్రాతిపదిక మీద చర్చ జరిగినప్పుడు ఈ రెండు కూడా చర్చ మీదకి వస్తాయి. ఇవాళ పాకిస్తాన్ని ఇవాళ మనం వెలివేసేది ఏం లేదు, వాళ్ళకు మనకు ఎట్లాగో పడది. అదొక దుర్మార్గమైనటువంటి దేశంగా ముద్రపడ్డది ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ అనేక వేదికల మీద దోషిగా నిలబెట్టే ప్రయత్నం భారత్ కూడా అనేక సార్లు చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళని వెలివేసినంత మాత్రాన మళ్ళీ ఇటువంటి దాడులు జరగవా? మళ్ళీ ఇటువంటి దాడులు జరిగినప్పుడు పుల్వామా అటాక్ తర్వాత ఈ అటాక్ అతిపెద్ద అటాక్. మరి పుల్వామా అటాక్ మీద గతంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేసిండు. సో ఇప్పుడున్నటువంటి ఎక్స్ మేజర్ జనరల్ ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే ఆరోపణ చేస్తుండే ఈ ఘటనల మీద. సో మరి ఇందులో వాస్తవం ఎంత? ఎందుకు దేశ భద్రతను గాలికి వదిలేసిరు రిక్రూట్మెంట్ లేకుండా అనేటి అంశాలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అక్కడ ఉగ్రదాడిలో 28 మంది చనిపోవడం అత్యంత బాధాకరం, అలా జరగకూడదు. సేమ్ టైం మణిపూర్ కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ దంతెవాడ కానీ లేకపోతే దేశంలో ఇంకొక చోటైనా మనుషుల ప్రాణాలు పోతున్నప్పుడు ఖచ్చితంగా అది చర్చనీయాంశం అవుతుంది. సో కొన్ని రాజకీయ అవసరాల కోసం వాడుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ అమిత్ షా గారు 2026 వరకు ఈ దేశంలో నక్సలిజాన్ని ఖతం చేస్తానటువంటి కంకణం కట్టుకున్నాడు. ఇదే 2026 వరకు ఈ దేశంలో టెర్రరిస్ట్ మూకలు ఒక్కడు కూడా అడుగు పెట్టకుండా నేను కంకణం కట్టుకుంటున్నానేటువంటి మాట చెప్పలే. అక్కడ కాశ్మీర్లో ఉండాల్సినటువంటి బార్డర్లు, ఆ తర్వాత ఇతర చోట్ల ఉండాల్సినటువంటి భద్రతా దళాలు ఇవాళ ఏం గుట్ట అది నల్లగుట్ట చుట్టూ 10,000 మందిని దించిరని వార్తలు వస్తూ ఉన్నాయి. 10,000 మందా కాదా? 12,000 మంది అంటున్నారు. 12,000 మంది భద్రతా బలగాలను ఇక్కడ దించిరని చెప్తా ఉన్నారు. అక్కడ ఉండాల్సినటువంటి ఫోర్సును ఇక్కడ కర్రెగుట్ట కాడ దించిరట. ఈ నల్లగుట్ట కాడ ఈ నల్లగుట్ట చుట్టుముట్టిరట. ఈ నల్లగుట్ట లోపలనే హిడ్మాతో పాటు 1000 మంది మావోయిస్టులు ఆ లోపట ఉన్నట్టుగా ఒక వార్త నడుస్తూ ఉంది. ఉన్నారా లేరా? ఆ కర్రెగుట్ట నల్లగుట్ట చుట్టూ క్లైమర్ బెన్స్ పెట్టినారు, తర్వాత ఇవన్నీ పెట్టినారు అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు ఈ దేశంలో పుట్టినటువంటి మావోయిస్టులు వాళ్ళు హింసాత్మక ఘటనలు ఏవైతే పాల్పడుతున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసేది, అది ఖండించాల్సిందే. కానీ వాళ్ళు మేము శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని అణిచివేయడానికి, వాళ్ళని భౌతికంగా ఖతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఈ అంశాలన్నింటినీ పౌర సమాజం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ అల్లరి మూకలను ఎట్టి పరిస్థితిలో ఇక్కడ నిలువ నీడ లేకుండా చేయడం తక్షణ కర్తవ్యమే. కానీ 1000 మందిని ఒక గుట్ట లోపల ఉన్నటువంటి 1000 మందిని గుట్ట చుట్టూ రౌండప్ చేసినటువంటి పరిస్థితుల్లో మనం మరో భారీ మరణ వార్త వినాల్సి ఉంటుందా? వాళ్ళు మేము చర్చలకు రెడీగా ఉన్నాం, మేము లొంగిపోవడానికి రెడీగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు అక్కడి నుంచి వచ్చినా కూడా ప్రభుత్వం ఎందుకు ఆ వైపుకి వెళ్తూ ఉంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇంకా ఇది ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ లోయలో జరిగినటువంటి అంశం. ఇక్కడ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థ, దాంట్లో తీవ్రవాద సంస్థలు ఎట్లా పనిచేస్తాయంటే పాకిస్తాన్ పేరు రాకుండా ఇండియా పేరు పెట్టుకొని పనిచేస్తాయి. ఇండియన్ ముజాహిద్దీన్, లష్కర్ ఈ తోయిబా, అయితే ఈ లష్కర్ ఏ తోయిబా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగ్రవాదం అనేది. కానీ దీని అసలు అర్థం పేరు ఏంటంటే నీతిమంతుల సైన్యం. దీని పేరు
దీన్ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేస్తే నీతిమంతుల సైన్యం అట ఇది. ఈ నీతివంతుల సైన్యమేనా ఈ లష్కరే తోయిబా? ఈ లష్కరే తోయిబా ఈ వ్యవస్థలన్నీ కూడా మనకు ముంబై అటాక్స్ కానీ ఆ తర్వాత ఈ దేశంలో అనేకమైనటువంటి విస్ఫోటనాలకు కారణమైనటువంటి నీతిమంతుల సైన్యం అట అది. ఇది నీతిమంతుల సైన్యం. తర్వాత ఏంది అది ఉంటుంది కదా జిహాద్. జిహాద్ అంటే యుద్ధం. ఇంకొకటి ఆర్టికల్ 370 ఎప్పుడైతే మనం కేంద్ర ప్రభుత్వం దీనిపైన గట్టిగా నిర్ణయం తీసుకుందో ఆ తర్వాత ఇదే అంశానికి వ్యతిరేకంగా లష్కరే తోయిబాకు సామంత రాజ్యం ఒకటి తయారైపోయింది. ఇలా వాళ్ళు చేసినటువంటి ఘటనగా చెప్తా ఉన్నారు. సో ఏది చెప్పినా కూడా ఈ దేశంలో లొంగిపోతామన్నోని లొంగిపోనియాల, ఈ దేశాన్ని ఇబ్బంది పెడతా అనేటువంటి ఖచ్చితంగా వాడిని ఉరిదీయాలా, వాడిని న్యాయస్థానంగా నిలబెట్టాలి. మరి నరేంద్ర మోడీ గారు సరే నివాళులు అర్పిద్దాం, జరిగిన ఘటన దురదృష్టకరం, ఇక రేపు జరగదని గ్యారంటీ ఏంది? ఇవాళ అయిపోయింది, రేపు ఎల్లుండి జరగదన్న గ్యారంటీ ఏంది అనేది ఈ సమాజం నుంచి లేస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అక్కడి కార్యక్రమం. ఇక రెండోది, ఇక మన టాపిక్లోకి వద్దాం. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక డాక్యుమెంట్ని ఇప్పుడు బయట పెట్టబోతా ఉన్నాం. దయచేసి దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. అత్యంత కీలకమైనటువంటి మరొక డాక్యుమెంట్ని ఈ ప్రజల ముందు ఈ లైవ్లో పెట్టబోతా ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటిది ఒకసారి చూద్దాం. సో లక్షల కోట్ల రూపాయల సంపదను మనం సృష్టించుకుంటా ఉన్నాం, చేస్తూ ఉన్నాం కదా. మరి ఇన్ని లక్షల కోట్ల సంపదలో పేదవాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలు వ్యవహారాలు పక్కకు పెడితే టాప్ బిలియనీర్స్ డాటా ఇన్ హైదరాబాద్ 2023 లెక్కల ప్రకారం కేటగిరీ 1 బిలియనీర్స్ విత్ నెట్వర్త్ 10,000 కోట్ల పైన 10,000 కోట్ల పైన ఆదాయం ఉన్నటువంటి వ్యక్తుల వివరాలు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది ఒకసారి చూస్తే మురళీ దివి ఫ్యామిలీ, దివీస్ ల్యాబొరేటరీసు, ఇతని దగ్గర 64,800 కోట్ల రూపాయల సంపద పోగయ్యింది. ఇతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇండస్ట్రీ వచ్చేసి ఫార్మాస్యూటికల్స్. సో పివి కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతని దగ్గర 54,800 కోట్ల రూపాయల సంపద పోగయ్యింది. ఇతను రెడ్డి సామాజిక వర్గం, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ఇతని కంపెనీ. ఆ తర్వాత పిచ్చిరెడ్డి అండ్ ఫ్యామిలీ, వీళ్ళిద్దరు మామాళ్ళు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈయన దగ్గర దాదాపు 22,700 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. ఎస్ సుబ్రహ్మణ్య రెడ్డి, ఇతను అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్, ఇతని దగ్గర 19,100 కోట్ల రూపాయల సంపద ఇతని దగ్గర ఉంది. ఇతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఇక అలాగే ఎం సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఇతని దగ్గర 15,100 కోట్ల రూపాయలు ఇతని దగ్గర సంపద పోగైంది. ఇతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఫార్మాస్యూటికల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తాడు. ఇక అలాగే రామేశ్వరరావు అండ్ ఫ్యామిలీ, మై హోమ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి జూపల్లి రామేశ్వరరావు అండ్ ఫ్యామిలీ, వీళ్ళ దగ్గర 15,100 కోట్ల రూపాయల సంపద పోగైందన్నట్టుగా చెప్తా ఉన్నారు. వీళ్ళు వెలమ సామాజిక వర్గం, సిమెంట్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటిది ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారు. ఇక రామేశ్వరరావు జూపల్లి అండ్ ఫ్యామిలీ, మై హోమ్ ఇండస్ట్రీస్, ఇవి రెండు వేరు. మళ్ళా 14,400 కోట్ల రూపాయలు ఉంది వీళ్ళ దగ్గరనే. ఇది వెలమ సామాజిక వర్గమే. ఇక వెంకటేశ్వర్లు జాస్తి అండ్ ఫ్యామిలీ, సువెన్ ఫార్మాస్యూటికల్స్, వీళ్ళ దగ్గర 12,400 కోట్ల సంపద పోగుబడి ఉంది. వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి రామ్కీ గ్రూపు, ఈయన దగ్గర 11,200 కోట్ల రూపాయల సంపద ఉంది. ఈయన రెడ్డి సామాజిక వర్గం. ఇక జిఎస్ రాజు అండ్ ఫ్యామిలీ, గ్రాన్యూల్స్ ఇండియా, 11,000 కోట్ల రూపాయల సంపద వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు రాజులు. ఇక మహిమా దల్తా అండ్ ఫ్యామిలీ, వీళ్ళు బయాలజికల్ అంటే మీకు ఎరక కదా, ఏది భారత్ బయోటెక్, బయాలజికల్ ఇవి ఉన్నాయి కదా ఫార్మాస్యూటికల్స్, అవి వీళ్ళు రాజులు, వీళ్ళు ఫార్మాస్యూటికల్లో ఉన్నారు. ఇక చిగురుపాటి కృష్ణప్రసాద్, గ్రాన్యూల్స్ ఇండియా, ఈయన దగ్గర 10,400
400 కోట్ల రూపాయల సంపద పోగైంది ఇతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. ఇక జి అమరేందర్ రెడ్డి జిఏఆర్ కార్పొరేషన్ ఇతని దగ్గర 10,300 కోట్ల సంపద పోగైంది. ఇతను రెడ్డి సామాజిక వర్గం, రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఇక నన్నపనేని వీరయ్య చౌదరి ఇతను నాట్కో ఫార్మా, ఇతని దగ్గర 10,300 కోట్ల రూపాయల సంపద యాజ్ పర్ డేటా 2023 డేటా ప్రకారం. ఇతను కమ్మ సామాజిక వర్గం, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఇతను నడిపిస్తాడు. అఫీషియల్ లెక్కలే ఇక టాప్ 30 బిలియనీర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. టాప్ 30 లిస్టు చూస్తే టాప్ 30లో ఫస్ట్ ప్లేస్ కమ్మ, సెకండ్ రెడ్డి, థర్డ్ రెడ్డి, ఫోర్త్ రెడ్డి, ఫిఫ్త్ రెడ్డి, సిక్స్త్ వెలమ, సెవెంత్ వెలమ, తర్వాత ఎయిత్ కమ్మ, నైన్త్ రెడ్డి, 10th రాజు, 11 రాజు, 12 కమ్మ, 13 రెడ్డి, 14 కమ్మ, 15 బ్రాహ్మణ్, 16 కమ్మ, 17 రెడ్డి, 18 రెడ్డి, 19 రెడ్డి, 20 కమ్మ, 21 ఇది అదర్సు, 22 ఇది కూడా అదర్సు, 23 ఇది కూడా అదర్సు, 24 రెడ్డి, 25 రెడ్డి, 26 రాజూస్, 27 కమ్మ, 28 రాజూస్, 29 రెడ్డి, 30. అదర్స్. సో ఇందులో అదర్స్ 1 2 3 4 నలుగురు అదర్స్. టాప్ 30లో నలుగురు అదర్స్. ఇంకా వాళ్ళ డీటెయిల్స్ కొంత రావాల్సి ఉన్నాయి, అవి రాలేదు. కానీ టాప్ 30లో కూడా ఈ 4 వివరాలు తెలివే. కానీ ఈ 4 పక్కకు పెడితే 26. టాప్ 26 అప్పర్ క్యాస్టే. ఇక్కడ టాప్ 10 అప్పర్ క్యాస్టే. 10,000 కోట్ల పైన ఉన్నటువంటి 10,000 కోట్ల పైన సంపద ఉన్నటువంటి వాళ్ళు ఈ హైదరాబాద్లో 14 మంది ఉంటే ఆ 14 మందిలో ఒక్కడు కూడా బీసీ వాడు లేడు. ఈ టాప్ 30లో కూడా ఈ 4 అదర్స్ అని ఉన్నాయి. దీంట్లో ఉన్నారో లేరో తెలియదు, కానీ మొత్తానికైతే టాప్ 30లో కూడా ఈ లెక్కన లేనట్టే. ఇక టాప్ 100 బిలియనీర్స్. టాప్ 100 బిలియనీర్స్ లెక్క ఒకసారి చూద్దాం. కృష్ణారెడ్డి 54,800 కోట్లు రెడ్డి, పిచ్చిరెడ్డి రెడ్డి, సుబ్రహ్మణ్య రెడ్డి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి రెడ్డి, అమరేందర్ రెడ్డి రెడ్డి, అయోధ్యరామరెడ్డి రెడ్డి, నిత్యానందరెడ్డి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి రెడ్డి, ఏఐజీ హాస్పిటల్స్, స్వాతి ఉదయ్ కుమార్ రెడ్డి రెడ్డి, పద్మనాభరెడ్డి చింత రెడ్డి, వేముల నరసింహారెడ్డి రెడ్డి, ఏవిఆర్ మూర్తి 5,800 కోట్లు ఉన్నాయి ఈయన దగ్గర. మూర్తి రెడ్డి. రాంప్రసాద్ రెడ్డి ఈయన దగ్గర 5,800 కోట్లు. సుబ్రహ్మణ్య రెడ్డి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్స్ 6,200 కోట్లు. సునీల్ రెడ్డి దొడ్లా డైరీ 6,800 కోట్లు. దామోదర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ దొడ్లా ఫార్మ్స్ 4,800 కోట్లు. పాపిరెడ్డి అండ్ ఫ్యామిలీ రఘురామ్ సిమెంట్స్ 4,600 కోట్లు. శ్రీనివాసరెడ్డి 4,400 కోట్లు. చిన్నపల్లి దినేష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ 4,100 కోట్లు. కొండా విశ్వేశ్వర రెడ్డి 3,800 కోట్లు. ఏ ప్రతాప్ రెడ్డి బాలాజీ ఎమినిస్ 3,800 కోట్లు. సత్యనారాయణ రెడ్డి 3,800 కోట్లు. మాధవన్ రెడ్డి మెడిప్లస్ హెల్త్ సర్వీసెస్ 3,600 కోట్లు. పివి రమణారెడ్డి కోవలెంట్ ల్యాబొరేటరీస్ 2,900 కోట్లు. రాజశేఖర్ రెడ్డి ఆర్ఆర్కే డిస్టిలరీస్ 2,600 కోట్లు. విజయేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ బిఎస్ లిమిటెడ్ ఆయన దగ్గర ఒక 2,500 కోట్లు. ఎన్ శ్రీనివాస్ రెడ్డి నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ 2,100 కోట్లు. ఎల్వి సుబ్బారెడ్డి విచ్చో ల్యాబొరేటరీస్ 1,800 కోట్లు. వెంకట ప్రతాప్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ 1,800 కోట్లు. హర్షారెడ్డి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా 1,300 కోట్లు. పద్మజ గంగిరెడ్డి స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 1,000 కోట్లు. దయానిధిరావు 3,800 కోట్లు. ఎం శంకరన్ అరబిందో ఫార్మా 2,200 కోట్లు. శోభన కామినేని అపోలో హాస్పిటల్స్, ఆ తర్వాత కంబం స్ఫూర్తి అరబిందో ఫార్మా. టి హరీష్ రావు సుప్రభాత్ రియల్ ఎస్టేట్ 2,000 కోట్లు. రామేశ్వరరావు 15,000 కోట్లు. రామేశ్వరరావు 15,000 కోట్లు వెలమ. జూపల్లి జగపతిరావు 1,000 కోట్లు. అప్పారావు జూపల్లి 3,700 కోట్లు. ఆ తర్వాత రూపేందర్ రావు పెన్నార్ ఇండస్ట్రీస్ 2,400 కోట్లు వెలమ. ఆ తర్వాత మురళీదేవి కమ్మ ఫ్యామిలీ, వెంకటేశ్వర్లు జాస్తి కమ్మ చిగురుపాటి. ఇట్లా మొత్తం టాప్ 100. ఈ టాప్ 100లో ఒకే ఒక్కడు యాదవుడు అనిల్ బొడ్డు 80వ నెంబర్లో ఉంటాడు. ఒక బీసీ ఆయన.
వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద దాదాపుగా టాపు 10 దగ్గర ఉన్నటువంటి సంపదే 4 లక్షల పైచిలకు కోట్లు. సో అంటే మరి వీళ్ళకి ఎట్లా సంపద పోగైందంటే వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి వీళ్ళు ఇట్లా కాగలిగారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు మరి వీళ్ళకి సంపద ఏదంటే నీ ప్రభుత్వమే లేదా, మనం 500కే ఓటు అమ్ముకుంటే నీ ప్రభుత్వం లేనప్పుడు నీ దగ్గరికి సంపద ఎట్లా వస్తుంది? దీన్ని బట్టి బీసీ ప్రజలు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగాలు చేస్తే పైకి రారు, బిజినెస్లు చేయాలి. బిజినెస్లు చేస్తే పైకి వస్తారు. బిజినెస్ కావాలంటే నీకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. ప్రభుత్వం నుంచి సహకారం కావాలంటే ఏం కావాలి? నీ ప్రభుత్వం ఉండాలి. నీ ప్రభుత్వం ఉంటే అక్కడ సాధ్యమవుతుంది. సో ఈ డేటాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి మీకంటే 9866524314 వాట్సాప్లో మిస్డ్ కాల్. ఈ బిలియనీర్స్కి సంబంధించినటువంటి డాటా మీకు కావాలంటే మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9866524314. ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే మీకు మామూలు మిస్ కాల్ ఇవ్వకండి, వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి, మామూలు కాల్ కాదు దయచేసి. రైట్, వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు వచ్చేస్తుంది ఆ డాటాకు సంబంధించినటువంటిది. చూడండి, అంటే సంపద ఏ వర్గాల దగ్గర పోగైందో చూడండి. దీనికి కారణం ఒకటే, మనం ఓటు ఎవరికైతే వేస్తున్నామో నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నాం అన్నట్టు. ఆ నిర్ణయాధికారం అనేది బీసీల చేతుల్లో ఉంటే బీసీల బతుకులు ఇట్లా ఉండయి. ఇన్ని వేల కోట్లు ఇది అధికారికమనే, అనధికారిక బ్లాక్ మనీ ఉంటుంది. అది ఇంకా కొన్ని లక్షల కోట్ల సంపద. అది అధికారికంగానే దీనికి 10,000 రేట్లు వేరే ఉంటుంది. అంటే ఒకప్పుడు ఊర్లలో దొరలు పెత్తందారులు ఉంటారు చూడు, ఆ రూపం పోయి ఈ రూపంకి వచ్చింది, అంతే తేడా. ఆ రూపం పోయి ఈ రూపానికి వచ్చింది. మీకు విషయం తెలుసా, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం టోటల్ టోల్గేట్లు ఎన్ని ఉన్నాయంటే 28 టోల్గేట్లు ఉన్నాయి నేషనల్ హైవేల మీద. 28 టోల్గేట్లు ఉంటే ఈ 28 టోల్గేట్లలో ఒక్కంది బీసీది లేదు. ఒక్క టోల్గేట్ కూడా బీసీ ఉంది లేదు. మనం కారు పోయేటప్పుడు కట్టడం పెట్టి మనం కట్టిపోతాం కదా, అవి కూడా మనకి లేవు. సో ఈ రకమైనటువంటి వ్యవహారం మీరు ఇక్కడ చూడొచ్చు. అన్నయ్య కొంచెం గట్టిగా చదవండి, మా అర్ధాకలి చావులు ఇంకెన్నాళ్ళు నమ్మి కాంగ్రెస్కు ఓట్లు వేసినందుక మా కష్టం మీద 200 యూనిట్ల అకాడమీ ఇస్తూ మా ఆర్టిజన్ కంచంలో దేవి గారు మళ్ళీ స్టార్ట్ చేశారు. వినోద్ కుందూరు, కులం ఎన్ని రోజులు, లెట్స్ యునైట్ హిందూ. అయితే ఈ సంపద అంతా ఇప్పుడు అందరికి మంచి యునైట్ చేద్దామా ఎట్లా? మీరు గుర్తుపెట్టుకోండి, కులం అనేది లేదు లేదు లేదని వాళ్ళే చెప్తారు. ఎందుకు చెప్తారు అని అంటే దాని మాటన జరిగేటువంటి వ్యవహారం వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ద అబోవ్ లిస్ట్ 98% ఆంధ్ర వాళ్ళు, ఓన్లీ 2-3% తెలంగాణ. మేబీ కావచ్చు భాస్కర్, కావచ్చు కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి స్థిరపడ్డ వాళ్ళ లెక్క 2023ది. ఇది నా డేటా కాదు, ఇది ఒక సంస్థ తీసుకొచ్చినటువంటి లెక్క. తిన్మర్మలన ఎస్సీ కార్పొరేషన్ లోన్ గురించి ఒకసారి మాట్లాడి, చాలా పెండింగ్లో ఉంది, చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్లో ఉన్నమాట వాస్తవం. పెత్తందారి వ్యవస్థ ఇంకా ఉన్నది బాయ్ సాబ్, లేదని ఎవరన్నారు? ఉన్నది, 100% ఉన్నది. రైట్, దయచేసి ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయడం కోసం ఈ షేర్ బటన్ని క్లిక్ చేసి మీ గ్రామాలలో ఏర్పాటు చేసిన బీసీ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయండి. ఆ వాట్సాప్ గ్రూపులలో ఈ అంశాన్ని షేర్ చేయండి. కనీసం మీ వరకైనా ఈ చర్చ జరగాలి. కులం అంటే బీసీలు ఒకటే కాదు, బీసీలు కులం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
బీసీలను బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, కులం కాదు దయచేసి, తరగతులు, వెనకబడిన తరగతులు, వెనకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, కులం కాదు. ఈ బీసీలంతా ఒకే తరగతి వాళ్ళు, వీళ్ళంతా ఒకటే అని కాన్స్టిట్యూషన్లో చెప్తోంది, సేమ్ క్యాస్ట్, సేమ్ క్లాస్ అని. సో అది మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో. రైట్, ఇక వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్తే ఇది రైట్, ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను చూద్దాం. ఇది సీమాంతర కుట్రే, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి, హంతకుల భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత, అటారీ వద్ద చెక్పోస్టు మూసివేత, పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని ఆదేశం. పాల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది, సారీ 28 అని చెప్పిన 26 మంది పేర్లతో జాబితా విడుదల. మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు. జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్లిపోతున్న పర్యాటకులు ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా. ఇగో ఘటన జరిగినటువంటిది ఇక్కడే. పాల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న భద్రతా బలగాలు ఇక్కడ చూడొచ్చు. విజువల్స్ కూడా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దులో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. పాల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ పలు దేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయి. ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండగా నిలుస్తామని తెలిపాయి. మంగళవారం నాటి ఘటనలో మృతి చెందిన 26 మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకులు స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. సో మనము ఇక్కడ ఎన్ని ఖండించినా ఎన్ని చేసినా కేంద్ర ప్రభుత్వం దీనికి ఇప్పుడు భద్రతా బలగాలను అలర్ట్ చేసి ఏం చేస్తావు? ఇప్పుడు చేసి ముందు భద్రతా బలగాలు 24 గంటలు అలర్ట్గా ఉండాల్సినటువంటి చోటు అది. 180,000 మంది సిబ్బంది ఆర్మీ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ అయిపోయి 180,000 మందిని రిక్రూట్ చేయలేదట ఇప్పటిదాకా అని చెప్తున్నాడు ఒక ఆర్మీ ఆఫీసర్. ఉందా అది? వేయచ్చు, మనం వేయచ్చు అంటే వేయచ్చు అంటే వేద్దాం. దేశమే పోతుంటే ఇంక వేయొచ్చు ఏందన్నా? ఏదో ఒకటి క్లిక్ చేయన్నా, నీకు ఇక్కడ వస్తుంది. ఇంకా మళ్ళా వీళ్ళంతా పతాకాలు పట్టుకొని ఏం చేసిరన్నట్టు, ఏం సాధించినాం ఇప్పుడు మనం? ఈ 28 మందికి ఏం సమాధానం చెప్తాం మనం? అనేకమైనటువంటి ప్రశ్నలు. భారతీయ జనతా ఇంకా వాట్సాప్లో అక్కడ ఇక్కడ వేట సురువైంది, ఇద్దరిని కథం, ఇవన్నీ ఉత్తాయి. ఈ ఫేక్ వార్తలు బంద్ చేయరు. ఈ ఫేక్ వార్తలు బంద్ చేసి వాస్తవాలు గమనించండి. నేడు అఖిలపక్ష భేటీ. పాల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై కేంద్రం నిర్ణయం తీసుకుందట. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిరు. ఇక ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించిన కాశ్మీరం. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల. ఈ ఊహా చిత్రాలు ఇట్లుంటే వీళ్ళే నలుగురు అని చెప్పి ఫోటో ఉందా? అలా చూద్దాం. ఇట్లా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం వస్తుంది. ఫస్ట్ చూసి పెట్టుకోవాలి కదా నలుగురు ఫోటో. ఇక్కడ ఉంటుంది. నీ ఫోన్లో చూసి పెట్టు ఫస్ట్. నీ ఫోన్లో చూసి పెట్టు. ఓకే, చూసి పెడతా. ఒక్క నిమిషం. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల. పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేశారని అనుమానిస్తున్న 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు బుధవారం విడుదల చేశాయి. వీరిని హఫీజ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసిఫ్ అనే పేర్లతో మార్పేర్లు వీరికి ఉన్నట్టుగా తెలిపారు. వీరిలో 2 పాకిస్తాన్ జాతీయులని భావిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ జాతీయులు 2 ఉన్నారట. సో ఈ 2 పాకిస్తాన్ జాతీయులు ఇక్కడికి ఎట్లా వచ్చిర్రు? 300 కిలోమీటర్లు బార్డర్ దాటుకొని 300 కిలోమీటర్ల లోపల దాకా ఎట్లా రాగలిగిరు వీళ్ళు? ఇది దుర్మార్గం.
కొత్త జంటల్ని చిదిమేశారు. భార్యల కళ్ళెదుటే భర్తల కాల్చివేత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కరులు. హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్లిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు కాళ్ల పారాని ఆరకముందే చెరిగిపోయాయి. పాల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన 2 యువకులు ఉన్నారు. వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికారి. భర్తను కళ్ల ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు ఆవేదన వర్ణనాతీతం. హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 2 ఏళ్ల క్రితమే నేవీలో చేరారు. కేరళలోని కొచ్చిన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఈ నెల 16న వివాహం చేసుకున్నారు. ఈ నెల 16ని 19న ఘనంగా విందు ఇచ్చారు. హనీమూన్ కోసం ఐరోపా వెళ్లాలని తొలుత వారు భావించినా వీసాలు రాకపోవడంతో కాశ్మీర్కు వెళ్లాలని ప్రణాళికలు మార్చుకున్నారు. కలిచి వేస్తున్న నవవధువు కన్నీటి వీడుకోలు. పెళ్ళై వారం తిరగక ముందుకే తన కళ్ళెదురే 16 తారీఖు పెళ్ళైంది, 19 తారీఖు పెళ్ళై వారం తిరగక ముందుకే తన కళ్ళెదురుగానే ప్రాణాలు కోల్పోయి భర్తను చూసి నవవధువు హతాశురాలైంది. మృతదేహాన్ని బుధవారం ఉదయం ఢిల్లీకి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సెల్యూట్తో భర్తకు తుది వీడుకోలు పలకడం అందరినీ కలచివేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భౌతిక గాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య. ఇక మతం పేరిట ఉగ్రదాడి సిగ్గుమాల చర్య అని కిషన్ రెడ్డి. ఇక్కడంతా కర్ఫ్యూ వాతావరణం ఉంది. శ్రీనగర్ నుంచి న్యూస్ టుడేతో మాట్లాడిన ఉమ్మడి మెదక్ వాసులు కరీంనగర్ కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన 80 మంది తెలంగాణ పర్యటకులు వెళ్ళిరట. వాళ్ళు అక్కడనే ఉన్నారట. ఇంకా ఉగ్రదాడికి ధీటైన జవాబు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజా ఇప్పుడు ఇచ్చి ఏం లాభం, వాళ్ళు రాకముందుకు చేయాల్సినటువంటి పని. మీరు 10 మందిని చంపురు, మేము కూడా చంపుతాం అన్నట్టుంది కథ. రైట్గా మధ్యతరగతి చేతికి అత్యున్నత సర్వీస్. సివిల్స్ విజేతలైన తెలుగు అభ్యర్థులు అధిక శాతం ఆ కుటుంబాల వారి. లక్ష్య సాధనకు పట్టు వదలకుండా ఏళ్ల తరబడి కృషి చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ సాధించడం అంటే ఉన్నతాధికారుల పిల్లలు, ఆచార్యులు, అధ్యాపకుల బిడ్డలు, వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన వారే పరిమితమనే అభిప్రాయం ఉండేది. ఈ తరం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఆ అంచనాల్ని పటాపంచలు చేస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కులా కృషి చేసి అత్యున్నత హోదా ఉద్యోగాన్ని అందుకుంటున్నారు. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా విజేతలు నిలవగా వారిలో అధిక శాతం మంది మధ్యతరగతి చెందిన వారే ఉండడం ఇందుకు అద్దం పడుతుంది. 11వ ర్యాంకు సాధించిన తెలంగాణలో టాపర్గా నిలిచిన సాయి శ్రీవాణి తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. 15వ ర్యాంక్తో ఏపీ టాపర్గా నిలిచిన బన్నా వెంకటేష్ది వ్యవసాయ కుటుంబం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సాయి చైతన్య జాదవ్ 62వ ర్యాంకు సాధించగా ఆయన తండ్రి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన నాగరాజ్ నాయక్ 697వ ర్యాంకు దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రామ్టెకి సుధాకర్ అది కూడా దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబమే. ఏపీలోని సింగరాయకొండ మండలానికి చెందిన ఎం ఉదయకృష్ణారెడ్డి బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. కూరగాయలు అమ్ముతూ పెంచి పెద్ద చేసిన నానమ్మ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ తొలుత కానిస్టేబుల్గా ఎన్నికైనట. ఆ తర్వాత సివిల్స్ కొట్టిండు. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యతరగతి ప్రజలు ఎప్పుడైతే అత్యున్నత సర్వీసులను అందుకుంటున్నారో ఆ టైంకి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ కాంపిటీషన్ పేద వర్గాల నుంచి వస్తున్నటువంటి కాంపిటీషన్ తట్టుకునే పరిస్థితి లేక ఈడబ్ల్యూఎస్ తెచ్చారు. 2 రోజుల వడగాల్పులు సాధారణం కన్నా 2-3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలకు అవకాశం ఉందట. 2 రోజులు వడగాల్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇక హైదరాబాద్ చేరుకున్న సీఎం 7 రోజుల జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం, రైజింగ్ బృందం జపాన్ పోయి తిరిగి వచ్చింది. ఇక తుది తీర్పునకు లోబడే డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉత్తర్వుల్లో పేర్కొంటూ యూజీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చేసినాయి పంపినా ఒక్కొక్క నిమిషం, ఒకటే నిమిషం వస్తుంది. తుది తీర్పునకు లోబడే డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉత్తర్వులో పేర్కొన్నారంటూ యూజీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే డీసీసీ అధ్యక్షులను మే 20లోగా ఎన్నుకోవాలి. కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నిర్దేశం చేసింది. ఇక ప్రపంచ ప్రగతిశీల ఉద్యమమే లక్ష్యం. హెచ్ఐసిసిలో రేపటి నుంచి 2 రోజుల పాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ 2025 100కు పైగా దేశాల ప్రతినిధుల రాక. ప్రారంభ సభకు రాహుల్ గాంధీ, ముగింపు కార్యక్రమానికి ప్రియాంక రాకనట. ఇది అసలు యాక్చువల్గా డీమ్డ్ యూనివర్సిటీ కదా, డీమ్డ్ యూనివర్సిటీస్. దీనికి సంబంధించి ఏంటంటే యూజీసీ డైరెక్టర్ నిర్ణయం తీసుకొని ఏం చేస్తుంది, ఎవరికి పడతానికి ఒక కాలేజ్ ఉంటే ఆ కాలేజీకి డీమ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే ఇచ్చేయడం వల్ల అసలు యాక్చువల్గా ఎవడు పడితే వాడు తెచ్చుకొనేసి వాడు ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు చెప్పింది. మేము తుది తీర్పు లేవబడి ఉంటుంది రా బాబు, ఒకవేళ కాదంటే నేను మొత్తం క్యాన్సిల్ అయిపోతాను కూడా చెప్పింది హైకోర్టు. మంచి పని. వచ్చేసిన ఫోటోలు రైట్గా. ఎన్ఐఆర్డి మనుగడ ప్రశ్నార్థకం. గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా గుర్తింపు. కేంద్రం గ్రాంట్స్ నిలిపివేతతో మూసివేత ప్రమాదం. ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన. జాతీయ పోలీస్ అకాడమీ పరిపాలక
పరిపాలన అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల మాదిరే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ రంగాల్లో అదో అత్యుత్తమ సంస్థ. ఉపాధి హామీతో పాటు అనేక పథకాలకు అంకురార్పణ చేసింది ఇక్కడే. అంతర్జాతీయ శిక్షణా కేంద్రంగా గుర్తింపు పొందింది. డిప్లొమా, పీజీ, పిహెచ్డి కోర్సులను నిర్వహిస్తుంది. అలాంటి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ మూసివేత ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహణ ఏటా ఇచ్చే 78 కోట్లను పూర్తిగా నిలిపివేసిందట. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆకాంక్షలకు అనుగుణంగా 1953లో జాతీయ సామాజిక అభివృద్ధి సంస్థ రాజేంద్రనగర్లోని 166 ఎకరాల్లో ఏర్పాటైంది. ఆ తర్వాత జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థగా మార్చారు. 2014లో దానికి పంచాయతీరాజ్ శాఖ జత చేశారు. ఇందులో 220 మంది శాశ్వత సిబ్బంది, 120 మంది వరకు పొరుగు సేవల సిబ్బందితో పాటు 300 మంది పెన్షనర్లు ఉన్నారు. సంస్థకు 23 భారీ భవనాలు ఉన్నాయి. 66 ఎకరాల్లో సాంకేతిక పార్కు ఉందట. ఇక మరిగా ఇది మూసివేసిరంటే 166 ఎకరాలు రాజేంద్ర నగర్లో ఉంటుంది. ఇది 166 ఎకరాలు అంతే. ఇప్పుడు అమ్ముకోవడానికి సిద్ధమే అన్నట్టు. ఇక ఒకవేళ ఇది మూసితే ఇంకేముంటుంది మరి? ముందస్తు సమాచారం లేకుండానే జాతీయ స్థాయి నిపుణులు ప్రొఫెసర్లతో పల్లెలు, పంచాయతీరాజ్ పాలన, ఎన్నికల నిర్వహణ, అభివృద్ధి పనులపై అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నారు. డిమాండ్ ఏర్పడడంతో ఢిల్లీ, అస్సాంలోని గౌహటి, బీహార్లోని వైశాల్లో ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. పిహెచ్డి గ్రామీణ అభివృద్ధి మీద అవగాహన కలిగిన సీనియర్ అధికారిని సంస్థ డైరెక్టర్ జనరల్గా ఈ కేంద్రం ఎంపిక చేసి నియమిస్తుంది. మొత్తం ఇక ఈ వ్యవస్థ కుప్పగుల్లంటే ఇక ఇది సర్కారు వారి ఇసుకనట్టు. టీజీఎండిసి శాండ్ బజార్ ప్రజలు, భవన నిర్మాణ సంస్థలు నిర్మాణ అవసరాలకు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బజార్లను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న బౌరంపేట, అబ్దుల్లాపూర్ మెట్టు, ఆదిబట్ల, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొస్తుంది. సంస్థ ద్వారా ప్రభుత్వం నాణ్యమైన దొడ్డు ఇసుకను మెట్రిక్ టన్నుకు 1600, సన్న ఇసుకను 1800లకు విక్రయిస్తుంది. వట్టినాగులపల్లి వద్ద ఇసుకను ఇలా రాశిగా పోసి అమ్మకానికి సిద్ధంగా పెట్టిరట. అంటే గవర్నమెంట్ ఇసుక బిజినెస్. ఇక ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మే 22 నుంచి షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. ఇక ఇది ఇట్లుంటే పాక్, బంగ్లాదేశ్ ఏమో దొంగ నోట్లు, ఇదేమో ఉగ్రవాదం. సో ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అటారీ వాగా బార్డర్ క్లోజ్, పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ, సింధు జలాల ఒప్పందం రద్దు, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు. పాల్గామ్ టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ప్రకటన, ప్రధాని అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ, సెక్యూరిటీపై 2.5 గంటల పాటు చర్చ, టెర్రరిజాన్ని సహించేది లేదని హెచ్చరిక, ఇండియాను వీడాలని పాక్ హై కమిషన్ ఆఫీసర్లకు ఆదేశం. నేడు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక కదిలిస్తే కన్నీలే, కాశ్మీర్లో ఉగ్ర తూటాలకు బలైన అమాయకులు, ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు శోకంలో కుటుంబాలు. వారం కిందటే పెళ్లి, హనీమూన్కు వెళ్లి విషాదం, యువతి కండ్ల ముందే నేవీ ఆఫీసర్ను కాల్చి చంపిన టెర్రరిస్టులు, భర్త చావును తట్టుకోలేక తనను చంపేయాలన్న ఓ మహిళ. చనిపోయిందా? పోయి నన్ను చంపేయమన్నది. టెర్రరిస్టుల దాడిలో నేల కొరిగిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భౌతిక గాయం వద్ద విలిపిస్తున్న ఆయన భార్య. వీరికి ఈ నెల 16 వివాహం జరిగింది. 16 తారీఖు నాడు పెళ్ళి అయింది. 19 తారీఖు నాడు చంపేసిండ్రు. హనీమూన్కి వెళ్తే ఇదేనా? ఇవి కాదు, విజువల్స్ ఉన్నాయి. ఇవి ఫోటోలు, ఇవి ఇందాక ఇవి ఫోటోలు అని చెప్పి రిలీజ్ చేసిరు. ఇవి కాకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఇవి ఉన్నాక ఊహా చిత్రాలు ఎందుకు ఇస్తారు? ఇతనేమో అసలు యాక్చువల్గా కాశ్మీర్ యువకుడు, వీళ్ళందరినీ కాపాడడానికి అసలు యాక్చువల్గా గుర్రపు స్వారీ మీద తీసుకోతారు కదా, ఆ తీసుకునే యువకుడు వాళ్ళ దగ్గర టెర్రరిస్ట్ దగ్గర తుపాకీ లాక్కొని వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసిండు. కాపాడే ప్రయత్నం చేస్తే ఈయనను కూడా చంపేసిండు టెర్రరిస్టులు. అబ్బా, ముస్లిం యువకుడు, పాకిస్తాన్, ఏది జమ్మూ కాశ్మీర్ యువకుడు. ఇక టెర్రరిస్టుల కోసం వేట మొదలు, జమ్మూ కాశ్మీర్లో అణువణువు జల్లెడ పడుతున్న భద్రతా దళాలు. బారాముల్లాలో 2 చొరబాటుదారుల హతం, కుల్గాంలో సెక్యూరిటీ ఫోర్సు టెర్రరిస్టులకు మధ్య కాల్పులు. 28కి చేరిన పహల్గామ్ టెర్రర్ అటాక్ మృతుల సంఖ్య. ఘటనకు కారణమైన ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల, స్పాట్ను పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఊహా చిత్రాలు మాత్రమే, వాట్సాప్లలో వచ్చే ఫోటోలు నమ్మకుర్రి. ఇక టెర్రర్ తుటాకు వాటర్ దెబ్బ, సింధు జల ఒప్పందం రద్దయితే పాకిస్తాన్కు నీటి కటకటే. పంజాబ్, సింధు ప్రావిన్స్లో ఎడారిగా మారే ప్రమాదం. ఆ దేశ జీడిపి, ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంటుందంట. శ్రీనగర్లో చిక్కుకున్న మనోలు, టూర్కు వెళ్లిన 81 మంది తెలంగాణ వాసులు, కుటుంబ సభ్యులతో వెళ్లిన కపిల్ చిట్ ఫండ్స్ కంపెనీ మేనేజర్లు, ఏజెంట్లట. టూర్లో భాగంగా పాల్గాం వెళ్లాలని ప్లాను, అంతలోనే అక్కడి ఉగ్రదాడి. ప్రస్తుతం శ్రీనగర్లోని హోటల్లో బస, అక్కడ అంతటా కర్ఫ్యూ ఉందట. అక్కడ కపిల్ చిట్ ఫండ్స్ లో పనిచేసేటువంటి మేనేజర్లు అటు ఉన్నారు. ఏపీ ఏం చేసిందంటే ఒక హెల్ప్ లైన్ పెట్టేసింది. ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము సహాయం చేస్తామని చెప్తుంది. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 78.57% పోలింగ్. 112 మందికి గాను ఓటు వేసిన 88 మంది. ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్ మొదటి ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 112 మంది ఓటర్లకు గాను 88 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 78.57% పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో మెంబర్లు ఓటు వేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఎక్స్ అఫిషియో మెంబర్లు, కార్పొరేటర్ల కోసం వేర్వేరుగా 2 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం 9:30 ఓటు వేసిండు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఓటు వేస్తున్న కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి రాక అంటూ ఒక వార్త. ఇక ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు, వడదెబ్బతో 3 రోజుల్లో 19 మంది మృతి. ఇది టెర్రర్ అటాక్ అంటే ఎక్కువ ఉంది. ఇది చాలా డేంజర్. నాకు వచ్చింది 10. నీకు కూడా వచ్చిందా వడదెబ్బ? నువ్వు ఎటు పోగానే కడుపుల స్థల గదిలో కూడా కూర్చుంటావు కదా, ఎట్లా అయింది ఇట్లా అని బైక్ అడిపోయినా. 10 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు. నిర్మల్ జిల్లా దుస్తరాబాద్లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. అన్ని జిల్లాల్లోనూ దంచి కొడుతున్న ఎండలు. మరో 2 రోజుల పాటు మరింత తీవ్రంగా హీట్ వేవ్స్. నేడు 11 జిల్లాలకు, రేపు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. ఇటువంటి ఏది గణెట్ రాయాల్సి మనిషే వడదెబ్బకు సుడిపడ్డాడు. ఇక కర్రెగుట్టలో హై టెన్షన్. అడవులను చుట్టుముట్టిన 12,000 మంది బలగాలు. మావోయిస్టుల కోసం 2 రోజులుగా కూంబింగ్. హెలికాప్టర్లో బలగాలకు ఆయుధాలు, సరుకులు సరఫరా. హిడ్మాదలం టార్గెట్గా ఎన్కౌంటర్ అట. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకార్యంలో కర్రెగుట్టలట. ఈ కర్రెగుట్టల చుట్టూ 12,000 మంది భద్రతా బలగాలు, ఆర్మీ దిగిందట. అయితే శాంతి చర్చలు జరపాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. తర్వాత శాంతి చర్చల కోసం కొంతమంది ఇక్కడ కూడా చేస్తున్నారు. పౌర సమాజం అడుగుతా ఉన్నది. విజువల్స్ అవి ఉన్నాయి. తుపాకీ లాక్కోబోయి తూటాలకు బలైపోయి పర్యాటకులపై దాడిని అడ్డుకోబోయిన కాశ్మీరీ యువకుడు. ఆ క్రమంలో కాల్చి చంపిన ఉగ్రవాదులు పర్యాటకులను గుర్రంపై తీసుకెళ్తూ ఆదిల్ హుస్సేన్ షా ఉపాధి. మృతితో రోడ్డున పడ్డ కుటుంబం అట. అయ్యో వాళ్ళు పాపం కాపాడే ప్రయత్నం చేసిండట పర్యాటకుల్ని. ఈయన చంపేసిండ్రు. వాళ్ళు పాకిస్తానీలే. పహల్గామ్ దాడి ఉగ్రవాదుల్లో 5గురు ఆ దేశస్తులే. వారి భాష ఆధారంగా గుర్తింపు. దాడిలో పాల్గొనేది మొత్తం 7గురు, అందులో 2 స్థానికులు. దర్యాప్తు బృందాల వెల్లడి. ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు. నిఘా వర్గాలు హెచ్చరించినా భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి. సైనికుల దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారట. అత్యధికులు లష్కరే ముష్కర్ లేరట. ఇప్పటి కాశ్మీర్లో ఈ కర్రెగుట్ట కాడు వాళ్ళని గడ్డ దొరకపోరి ముందుగాల. ఈ కర్రెగుట్టి ఆడిపోదు, ఇన్నే ఉంటుంది. కానీ ఖాళీ అవుతున్న కాశ్మీర్ను వీడుతున్న పర్యాటకులు. దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంద్. మొదటి పేజీలను నలుపు రంగుతో ప్రచురించిన స్థానిక పత్రికలట. కాశ్మీర్ పేపర్స్, బ్లాక్ పేపర్స్ వేసినట్టు వాళ్ళు మొత్తం. అవునా? బ్లాక్ అండ్ వైట్ వేసింది కాశ్మీర్లో. కాశ్మీర్ పేపర్స్ టుడే అందామా? గ్రేటర్ కాశ్మీర్. ఫస్ట్ పేజ్ మొత్తం అట్లా వేసిరండి. మరి అంటే ఇది ఏ పేపర్లు వేసినారు? కలర్స్ వచ్చినాయి కదా. చలో అంటే బ్లాక్ పేపర్స్ అని కొడితే వస్తాయి అట్లా. ఇగో ఖాళీ అవుతున్న కాశ్మీర్ను వీడుతున్న పర్యాటకులు. మొదటి పేజీలను నలుపు రంగుతో ప్రచురించిన స్థానిక పత్రికలు. మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం. నిఘా వర్గాల సమాచారం. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. దాడితో సంబంధం లేదని ఎనడాన్ని ఒప్పుకున్నాడా ఈ పాకిస్తాన్ వాడు? మేమే చేసినామని ఏ దానికి ఒప్పుకోలే. సరిహద్దులకు సైన్యం తరలింపు. కరాచీ నుంచి 2 మిలిటరీ విమానాలు. భారత్ ప్రతీకార దాడులపై భయం నెలకొన్నదట. ఈ అమ్మ వీళ్ళతో ఈ పాకిస్తాన్ తోటి తలకాయ నొప్పి ఉంది. సింధు జలాలు బంద్. పాక్పై జలఖడ్గం. 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన భారత్. వాగా అటారీ సరిహద్దు చెక్పోస్ట్ తక్షణ మూసివేత. సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తానీలకు భారత్లోకి ప్రవేశం నిషిద్ధం. ఇప్పటికీ అలా వచ్చిన వారు వీసాల రద్దు. ఈ వీసాపై వచ్చిన పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్ళిపోవాలి. భారత్లోని పాక్ హైకమిషనర్లో సలహాదారుల గుర్తింపు రద్దు. వారంతా వారంలోగా తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశం. 2 దేశాల్లోని హైకమిషన్ల సిబ్బంది 55 నుంచి 30 కుదింపు. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో సిసిఎస్ భేటీ. దాయాది దేశంతో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారట. పహల్గామ్లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన షా. ఇక ఉగ్రదాడి మృతులకు నివాళులు. అనంతనాగ్లో ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. ఉగ్రదాడి బాధితులను వదిలిపెట్టబోమని హెచ్చరిక. త్వరలోనే బదులిస్తాం. త్రివిధ దళాధిపతులతో భేటీ.
అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ కాశ్మీర్లో 80 మంది తెలంగాణ టూరిస్టులు వెనక్కు రావడానికి యత్నం, ఆంక్షలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఉగ్రదాడిలో 2 ఏపీ వాసులు కూడా మృతి చెందిరట. కలలు కళ్ళలైపోయినాయి. నిండు నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు కోటి ఆశలతో ఒక్కటైన 2 జంటలు ఒకరికొకరు తోడుగా ప్రకృతి అందాలను వీక్షిస్తూ మైమర్చిపోయిన సమయంలో ఉగ్రవాదులు వారిని విడదీశారు. 2 జంటల్లోని నవవరుల తలకు తుపాకీ గురిపెట్టి ప్రాణాలు తీశారు. మృతుల్లో ఒకరు నౌకాదళంలో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న వినయ్ నర్వాల్, మరొకరు వ్యాపారవేత్త శుభన్ ద్వివేది. ఇది ఘోరాతి ఘోరం అడ్వర్టైజ్మెంటే. గట్టిగా ఒకసారి శనార్థి తెలంగాణ వార్తల్ని చూద్దాం. ఉక్కిరి బిక్కిరి, ఓవైపు కరెంటు కోత, మరోవైపు బానుడి బగబగలు. 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు. ఉక్కపోత భరించలేక జనం అవస్థలు. జిల్లాలో విపరీతంగా కరెంటు కోతలు. సర్కార్ తీరుపై మండిపడుతున్న ప్రజలు. సో ఇప్పుడు కరెంటు కోతలు ఈ టైంలో చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. చాలా డేంజర్, అవి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇక అన్నింటా కటి పాక్తో తెగదెంపులు. భారత్లోకి పాక్ పౌరుల నిషేధం. దేశం విడిచి వెళ్లాలని ఆదేశం. రాయబారి కార్యాలయం మూసివేయండి. అటారీ వాగా చెక్పోస్ట్ క్లోజ్. సింధు జలాల ఒప్పందం రద్దు. ప్రత్యేక వీసాల నిలిపివేత. పాల్గం దాడి నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం. ప్రధాని అధ్యక్షతన కీలక భేటీ. రాజ్నాథ్, షా, నిర్మలా, జయశంకర్ హాజరై నిన్న నిర్ణయం తీసుకున్నారు ఈ ఘటన పైన. కేంద్ర ప్రభుత్వం పాల్గాం దాడికి బదులిస్తాం. ఉగ్రవాదులకు రాజ్నాథ్ మాస్ వార్నింగ్. పాల్గాం మృతులకు అమిత్ షా నివాళి. ప్రధాని మోడీకి పరిస్థితుల వివరణ. మృతులకు కాశ్మీర్ సర్కార్ 10 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటన. దాడి నేపథ్యంలో పర్యాటకుల ఖాళీ. 3 ఊహా చిత్రాలను విడుదల చేసిన కేంద్రం. టెర్రరిస్టుల కోసం ఆర్మీ జల్లడబడతా ఉందట. రాజ్నాథ్ బయట. ఇక టీపీసీసీ ప్రక్షాళన. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కార్యవర్గాల కూర్పు. రాష్ట్ర పరిశీలకులకు 3 దశల్లో టాస్కులు. 25 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలి. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇక పరిశీలకులు బాధ్యతగా పనిచేయాలి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఇక ముగిసిన పోలింగ్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 88 మంది. ఓటింగ్కు బీఆర్ఎస్ దూరం. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు జరగబోతా ఉంది. ఆడ ఎంఐఎం గెలుస్తుంది. ఆడ చెప్పేది ఏముంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేకు జకన్ సంజయ్ కుమార్ విజ్ఞప్తి. కులగణన కోసం వినతి పత్రం అంచేత బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున చేసిన ఉద్యమాల గురించి వివరణ. నేను మొన్న పోయి ఎవరు మన బత్తుల సిద్ధేశ్వర్ 22 రోజుల నుంచి నిరాహార దీక్ష చేసుకొని ఢిల్లీలో ఉంటే ఆయన్ని ఎవడు పట్టించుకున్నాడు లేడు. పోయి నేను, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ గారు, ఆ తర్వాత ఏఐసిసి ఓబీసీ చైర్మన్గా ఉన్నటువంటి అనిల్ జైన్ గారు, ఆ తర్వాత చౌహాన్ గారు, ఆ తర్వాత బీపీ మండల్ మనవడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి అందరం పోయి ఆ దీక్ష విరమింపజేసి ఆయనను పట్టుకొచ్చినాం. సో ఇట్లా దేశవ్యాప్తంగా కులగణన జరగాలనేటువంటి డిమాండు ఢిల్లీలో ఈ తెలంగాణ బిడ్డ దీక్ష కూర్చోవడం జరిగింది. దాన్ని అనవసరంగా ఆయన మూత్రం పోస్తే బ్లడ్ వస్తుందనేటువంటి వార్త నాకు తెలిసిన వెంటనే నేను హుటాహుటిన పోయి చేయడం జరిగింది. ఇక మా సభ సర్కార్కు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ మా సభ సర్కార్కు వ్యతిరేకం కాదు. మరి ఎవరికి వ్యతిరేకం? ఎవరికి వ్యతిరేకం? మరి అనుకూలం కూడా ఎవరికి లేదు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ అంతే. బీఆర్ఎస్ కేసీఆర్ మాటలు వినాలని జనం ఎదురు చూస్తున్నారు. 1250 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సభ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం. కర్రెగుట్టలకు భారీగా బలగాలు. కాల్పుల మొత్తంతో దద్దరిల్లుతున్న అడవులు. హిడ్మా సహా పలువురు కీలక నేతల్ని కర్రెగుట్టల్లోనే ఉన్నారంట. రైట్గా మావోయిస్టులు పోలీసుల మధ్య జరుగుతున్న యుద్ధం చివరి అంకానికి చేరుకున్నట్లే కనిపిస్తుంది. దండకారణ్యంలో మావోయిస్టుల కోసం జల్లెడబడుతున్న బలగాల తాకిడిని తట్టుకోలేక ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను తమ సేఫ్ జోన్గా ఎంచుకున్నారు. దీంతో కర్రెగుట్టలను టార్గెట్గా చేసుకొని భద్రతా బలగాలు గుట్టలను చుట్టుముట్టడం ఆందోళనకరంగా మారింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్టలు విస్తరించున్నాయి. ఇక్కడే మావోయిస్టు కేంద్ర సభ్యుడు హిడ్మాతో పాటు ముఖ్య నేతలు తలదాచుకున్నట్టు భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని మట్టు పెట్టేందుకు అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలకు బుధవారం కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. కేంద్ర బలగాలు కాశ్మీర్లో ఉండాల్సిన బలగాలు ఈడికి చేరుకునేట. మంగళవారం ఉదయం నుంచి ఏమైనా విజువల్స్ ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నాయి, డైరెక్ట్ ఉన్నాయి. వాళ్ళు పాసిన ఒక లెటర్ సంబంధించి కూడా ఆ లెటర్ మనం పాతది కదా చదివింది. అది కాకుండా ఇవి కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే శాంతి చర్చలకు అంగీకరించాలి. ప్రభుత్వం ఏం కోరుకుంటుందో స్పష్టంగా చెప్పాలి. మావోయిస్టు ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ రూపేష్. వీళ్ళేమో శాంతి చర్చలు మేము అంటే ఉండాలి, వాళ్ళకు కొంచెం సహకరించండి అని చెప్పేసి వీళ్ళు సభ పెట్టిండ్రు, సమావేశాలు పెట్టిండ్రు. పౌర సమాజం అంతా
ఈ మార్పు నేపథ్యంలో ఓన్లీ తెలంగాణ మాత్రమే కాకుండా ఛత్తీస్గఢ్లో దేశవ్యాప్తంగా ఇది ఏమి జరగబోతుంది అంటే ఒక యుద్ధాన్ని తలపింపజేసే విధంగా పొరుగు దేశాలతోటి యుద్ధం ఏ రకంగానైతే చేస్తుందో ఆ పద్ధతి అదే పద్ధతిలో ఇక్కడ కూడా కొనసాగుతూ ఉంది. కర్రెగుట్టల్ని చుట్టుముట్టిరట. ఇక మావోయిస్టులు అనేటువంటి 2026 లోపల ఖతం చేయాలని అమిత్ షా పెట్టుకున్నటువంటి టార్గెట్ ఈ రూపాన్ని సంతరించుకుంది. ఏసీబీకి చిక్కిన అవినీతి జిలగలు కిలాగన్పూర్ ఏను రెడ్గా పట్టివేత. ఎస్ఆర్ఎస్పీ సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ సురేష్ కూడా అంత బీసీలే కదా, మంచిది. ఓకే. హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు. భారత్ సమ్మిట్ ఏర్పాట్లపై నేడు కీలక సమావేశం, హాజరు కానున్న మంత్రులు, ఉన్నతాధికారులు. లేడీ అగోరి అరెస్ట్. మొకిలా పోలీసులకు లేడీ అగోరిపై బాధితుల ఫిర్యాదు. మోసం చేసి 9,80,000 రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణ. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు చెవెళ్ల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిచ్చిరట అగోరిని. మళ్ళా ఏంటి నాకు తెలిసిన కాడికి ఇది అనుకుంటాను. ఇప్పుడు ఆమెని అంటే ఇది లేడీ జైల్లోకి పంపిర్రా మగవాళ్ళ? ఇప్పుడు అదో పరిచయం ఉండదు. టెస్ట్ చేసి లేడీ జైల్లోకి పంపుతారు. ఇప్పుడు నీకేమేరక అట్లా లేడీ రిపోర్ట్ నీకేమే డిసైడ్ చేస్తారట. తగ్గేదేలే, జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం. ఫోన్ చేస్తున్నా, విజువల్ తీసుకున్నాను. అసలు ఏంది ఇలా పంచాయతీ? అసలు ఈమె ఓరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇక్కడ అడుగుపెట్టింది, వచ్చి ఏమేం చేసింది, ఎట్లా 6 నెలల్లోనే మొత్తం తెలంగాణ ప్రజలకు అందరికి ఎట్లా తెలిసిపోయింది, ఈ అన్నిటి మీద ఒక స్పెషల్ స్టోరీ చేద్దాం. ఇది అఘోరికి సంబంధించినటువంటి వార్త. అయితే ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రైజర్స్ పరాజయాల 6. వీళ్ళేదో ముంబై వాళ్ళు వచ్చి మేము గెలిపిస్తామని, మీతో కాదురా బాబు, మా జట్టును గెలిపించుడు, ఏది హైదరాబాద్ జట్టును మేము గెలిపిస్తామని ముంబై నుంచి మీరే రావాల్సిన పని లేదు. మా రైజర్స్ పరాజయాల 6, సొంతగడ్డపై హైదరాబాద్లో మరో ఓటమి, 7 వికెట్లతో ముంబై గెలుపు. తాయితల పూజలు ఏం పని చేయాలి ఇక, తాయితలు గీతలు అని పోయినాయి. సెన్సెక్స్ మళ్ళీ 80,000 ఒక్క మ్యాచ్కే పనికొస్తాయి. అంతేనా? సెన్సెక్స్ మళ్ళీ 80,000 పైకి. ఐటీ ఆటో షేర్లకు డిమాండ్, 7వ రోజు బుల్ దూకుడట. ఇక నీట్ నిజంగా పరీక్షే. మే 4న జరిగే నీట్ పరీక్షకు ఎన్టీఏ పెట్టిన నిబంధనలు విద్యార్థులకు నిజంగానే పరీక్షగా మారనున్నాయట. మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. ఫలితాల్లో డీలా ఎందుకు ఇలా? ఇంటర్ ఫలితాలపై బోర్డు పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఫలితాల వెనుకబాటుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరాలు కోరింది. ఇక బంగారం డిమాండ్కు ధరాఘాతం. ధర పెరుగుతుంటే తక్కువ అవుతారట కొనేటోళ్ళు. మరి తగ్గరా? 65 దాటితే నో పదవి. గ్రామ బ్లాక్ స్థాయి పదవుల్లో యువతకు ప్రాధాన్యం. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం. పీసీసీ ప్రక్షాళనకు రోడ్ మ్యాప్. రాష్ట్ర కార్యవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు మార్పులు. 10 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేసిన వారికే ఛాన్సు. జిల్లాకి 2 చొప్పున పరిశీలకులు. రాష్ట్ర స్థాయి పరిశీలకుల సమావేశంలో నిర్ణయం. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారిపై వెంటనే వేటేసిరట. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన కాబోతా ఉందట. 65 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఇక కమిటీలలో చోట్లేదట. పాపం ఆ గాంధీ భవన్ గోడల్ని పట్టుకొని చాలా మంది ముసలోళ్ళు అయ్యారు. సగం జీవితం గాంధీ భవన్ గోడలనే అయింది. పాక్కు పంచు. దౌత్య సంబంధాల కత్తెర. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు. సింధు ఒప్పందం సస్పెన్షన్. అటారీ సరిహద్దు మూత. దౌత్య సిబ్బంది బహిష్కరణ. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ 42% రిజర్వేషన్ సంగతి ఏందో తేల్చాలా? ఈ విషయాన్ని పక్కకు పెట్టి మీరు మీ పార్టీ పరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే తీసుకోరి, ఎవరికి అభ్యంతరం. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు నోటిఫికేషన్ లేసినా ఇంకో ఎన్నికలకు పోయినా ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. తాడో పేడో బీసీలను తేల్చుకుంటాం. ఇక యాక్చువల్గా క్లియర్గా ఏమంటారు, ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పంపకుండానే ఉభయ సభల్లో అవసరమే లేదన్న. అది లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకోవచ్చు. ఇగో ఒక్క జీవో కాపితం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే
శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేయాలి, రెండో శనివారం ఉన్నప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎన్నికల నోటిఫికేషన్ ఆపిన చరిత్ర లేదు ఇప్పుడు వరకు. తర్వాత సహేతుకమైనటువంటి కారణాలు చూపిస్తే అది వేరే అంశం ఇవ్వచ్చు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు చాలా కులాలకు సంబంధించి ఇంతవరకు కనీసం వార్డు మెంబర్ కాని కులాలు కూడా ఉన్నాయి. ఆ వార్డు మెంబర్ కాని కులాలను చూయిస్తూ అంటే బైసీలకు సంబంధించి ఇట్లా ఉన్నది కాబట్టి ఎవరికి ఉండాలి చిత్తశుద్ధి, ఎవరికి ఉండాలి? రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ అధినేత రెడ్డి ఆయన ఎందుకు చేస్తాడు ఈ పని? చేయొచ్చు. పాక్కు పంచ్, దౌత్య సంబంధాల కత్తెర, ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు, సింధు ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది బహిష్కరణ, సిసిఎస్ భేటీలో నిర్ణయాలు, పాల్గం దాడికి ఖండన, మోదీ సారథ్యం లోతుగా చర్చ, ఉగ్రవాదాన్ని పోషిస్తుందంటూ పాకిస్తాన్పై ధ్వజం, దాడికి దీటైన ప్రతీకారం తప్పదని సంకేతాలు ఇచ్చిరిగా ఉగ్రవాదానికి భారత్ తలవంచదని అమిత్ షా అంటే గట్టిగా బదులిస్తామని రాజ్నాథ్. ఆ నవవరుడు నేవీ అధికారి పెళ్లైన 6 రోజులకే 100 ఏళ్లు, ఏమిటి సింధు జలాల ఒప్పందం అని చెప్పి 6వ పేజీలో ఉంటే విహారానికి వెళ్ళి ఉగ్రదాడికి గురై పాల్గాంలో 2 ఏపీ వాసులు మృతి అంటూ ఇందులో కూడా వార్తను చూసుకోవచ్చు. ఇక ఏ పంటలకు బీమా ఇవ్వాలి, పంటల బీమా పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచి పట్టాలు ఎక్కించాలని ప్రభుత్వం భావిస్తూ ఉందట. ధరణి కష్టాలు తొలగించేందుకే భూభారతి నిర్వహిస్తున్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఇక ప్రపంచ సాగు భూమిలో 15% కలుషితం అయిపోయిందట. ప్రపంచ సాగు భూమి 15%. ఎంఐఎం గెలుపు లాంఛనమే. స్థానిక ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం, పోలింగ్కు బీఆర్ఎస్ గైర్హాజరు, ఓట్లేసిన కాంగ్రెస్. నామినేషన్ల చివరి రోజు వాళ్ళు ఎంఐఎంకి వేసి ఉంటారు, ఓటు వేసి వస్తున్న అక్బరుద్దీన్, అసదుద్దీన్ సొంతంగానే వాళ్ళకి 49. బీఆర్ఎస్ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక తాజ్మహల్ అద్భుతం, ఎవరు అమెరికా వైస్ ప్రెసిడెంట్. కర్రిగుట్టల్లో కాల్పుల మోత, 2 రోజుల్లో ఆపరేషన్ ముగుస్తుందని ప్రచారం, తీర్పునకు లోబడే డీమ్డ్ హోదా అని చెప్పి హైకోర్టు స్పష్టీకరణ చేస్తే దళార్లే రైతులుగా దోపిడీ, రైతుల పేరిట దళార్ల పత్తి విక్రయాలు, సహకరించిన సిసిఐ మార్కెటింగ్ అధికారులు, విజిలెన్స్ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు. రైతు తెచ్చిన పత్తికి తేమ పేరిట కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరణ, ఆ పత్తి కొనుగోలు చేసి అదే కేంద్రంలో అమ్మిన దళార్లట. క్వింటాలకు 1000 నుంచి 1500 వరకు లాభం. ఇప్పుడు రైతు పత్తి తీసుకొని సిసిఐ కాడికి వస్తే ఇలా తేముందా అని చెప్పి వెలగొడతారట. బయట ఈ దళారులు ఏం చేస్తారంటే మేము కొట్టమని కొంటారట, కొన్న తర్వాత మళ్ళీ అదే పత్తిని తెచ్చి 1500కి ఈ అధికారులతో కుమ్మక్కాయ అమ్మిరట. ఇగో ఇది దందా. 500 ఎక్కువ క్వింటాల్కి. రెస్క్యూ ఏం చేద్దాం? ఎస్ఎల్బిసి సొరంగం వద్ద 60 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పనులను ఇంకా కొనసాగించాలా లేక నిలిపివేయాలన్న దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ శుక్రవారం భేటీ కాబోతా ఉందట. 60 రోజుల 6 అట్లే ఉన్నది, 6 శవాలను ఉన్నాయి. చరిత్రలో నిలిచిన రజతోత్సవ సభ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2.5 దశాబ్దాలుగా ప్రజలతో పార్టీ మమేకం, బీఆర్ఎస్తో హిమాలయాల స్థాయికి తెలంగాణ కీర్తి, 27న పల్లెల్లో గులాబీ జెండాలు ఎగరవేయాలి, కదం తొక్కుతూ వరంగల్ చేరుకోవాలని పిలుపు, ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాల పరిశీలన జరిగిందట నిన్న. ఇక నిప్పుల కొలిమి, రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు, చాలా చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు. నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల సెల్సియస్, తేమ శాతం పెరగడంతో తీవ్ర ఉక్కపోత జరుగుతూ ఉందట. వడదెబ్బకు ఒక్కరోజే 8 మంది మృతుల్లో వయసు పైబడిన వారే, అది ముసలోళ్ళు ముత్తుకోలు ఎవరైతే. చాలా జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళకండి. నెత్తురోడిన కాశ్మీరం, పర్యాటకులపై ఉగ్రదాడి, 26 మంది బలి అంటూ మంచుకొండలపైన నెత్తురు చుక్కలు. సరే పల్లవి తీసుకుందాం. మనమంతా ఒకటే, కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడదాం, కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తాం, పాల్గాం ఉగ్రదాడి ఘటనపై ఖర్గే. ఇక రేట్ ఎక్కువ, ఆట తక్కువ అన్నట్టు. ఈయన పేరు ఏంది? రిషబ్ పంత్. దోషులను విడిచిపెట్టాం, పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, ఉగ్రదాడులతో భారత్ను భయపెట్టలేరు అని చెప్పి బీజేపీ ర్యాలీ చేసింది. ఇక మరోసారి సర్జికల్ స్ట్రైక్, మోడీ అత్యవసర మీటింగ్, ఉగ్రదాడి భద్రతా చర్యలపై చర్చ, కౌంటర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం, ఉగ్రదాడికి గట్టి బదులిస్తామన్న రాజ్నాథ్ సింగ్, ఉగ్రవాదానికి తలొగ్గేది లేదన్న అమిత్ షా. సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసిన భద్రతా దళాలు ఇప్పటికే ముష్కర్ల ఊహా చిత్రాలు విడుదల చేశారు. మా దేశం విడిచి వెళ్ళండి, పాక్ పౌరులకు భారత్ 48 గంటలు డెడ్ లైన్ విధించింది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందన్న కేంద్రం. ఇక అటారీ వాగా చెక్ పోస్టులు మూసివేత, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. రైట్గా తెలంగాణ కుంభమేళగా బీఆర్ఎస్ సభ ఉండబోతుందని ఒక వార్తుంటే, సీఎంను చంపేస్తామని, సిద్ధరామయ్యను చంపేస్తామని ఎవరు అన్నట. ఇక హైడ్రా కొత్త లోగో, నీటి బొట్టుతో సరికొత్తగా డిజైన్ చేసిండ్రు. ఆఫీస్తో పాటు యూనిఫామ్ పై ముద్రించాలని రంగనాథ్ ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక త్వరలోనే టీపీసీసీ ప్రక్షాళన, గ్రామ స్థాయి నుంచి అన్ని కార్యవర్గాల కూర్పు, పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు. ఏం చేసుకుంటారు ఇప్పుడు ఆ పార్టీ పదవులు తీసుకొని? జెండా మోసే పనులు అవన్నీ అంతే. అసలైన పదవులేమో వాళ్ళు ఎత్తుకపోయారు, ఈ ఉత్తుత్తేమో బుడ్డబుడ్డోళ్లకు. జనతా గ్యారేజ్లా తెలంగాణ భవన్,
ఎవరికి కష్టం వచ్చినా ఈడికే వస్తున్నారు, ప్రజల గుండె ధైర్యంగా గులాబీ జెండా ఉందని చెప్పి కేటీ రామారావు గారు చెప్తారు. ఎవరికి కష్టం వచ్చినా ఈడికే వస్తారు అనుకుంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ కష్టాలలో ఉండే కాదు ఎన్నడన్నా కలిసి 10 ఏళ్ళల్లా ఇప్పుడు కష్టం వస్తే ఆడికే వస్తారు. జైలుకు అగోరి చీటింగ్ కేసులో యూపీలో అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్ 112 ఓట్లకు పోలైన 88 ఓట్లు. ఓటేసిన బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులు. ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్. క్రాస్ ఓటింగ్పై సస్పెన్స్. ఎంఐఎంకే మెండుగా గెలిచే అవకాశాలు. ఇక ఆ కేసును కొట్టివేయండి. హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి. బీజేపీపై చేసిన వ్యాఖ్యల మీద పరువు నష్టం దావా. కేసు విచారణ చేపట్టొద్దని కోరిన సీఎం. కోర్టు ఆధార్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వినతి అంటూ ఒక వార్త. ఇది పల్లవిలో ఉన్నటువంటి వార్త. అయితే ఇక నమస్తే తెలంగాణ వార్తలు చూస్తే నిప్పుల కొలిమి. రాష్ట్రం అంతా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నాయట. ముష్కర మూక ఇదే. ఇది తప్పుడు ఫోటోనట. ఈ ఎందుకు తొందరపడి వేస్తున్నారు అంటే ఈ పత్రికలో కామన్లే. ముష్కర మూక ఇదే. దాడులకు సూత్రధారి లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి. ఫోటోలు, ఊహా చిత్రాలు విడుదల. వారం ముందు పాల్గామ్లో రెక్కి. యూరి సెక్టార్లో చొరబాటుకి 2 ఉగ్రవాదుల యత్నం. మట్టుపెట్టిన భద్రతా బలగాలు. కాసేపటికే కుల్గాంలో ఎన్కౌంటర్. టీఆర్ఎఫ్ ఉగ్రవాదిని చుట్టుముట్టిన జవాన్లు. ఇక టీఆర్ఎస్ లెక్క ఉంది అది. ప్రాణాలను పరంగా పెట్టి పర్యటనలు కాపాడిన ముస్లిం పోనీ రైడర్ ఉగ్రవాదులకు ఎదురు వెళ్లి తుపాకీ లాక్కునే యత్నం. ముష్కరుల కాల్పులో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్ అట. గ్రేట్. అసలు పాకిస్తానీలకు దేశంలో ప్రవేశం నిషేధం. ఇక సూత్రధారి సైఫుల్లా కసూరి వీడేనట. దేశంలోని పాక్ పౌరులు 48 గంటల్లో వెళ్ళిపోవాలని కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటే ఇక కేసీఆర్ మాటే గుండె ధైర్యం. గులాబీ జెండానే తెలంగాణకు భరోసా. పాల్గాం ఉగ్రదాడి మృతులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించినటువంటి వార్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇక ఫార్మాను చెరబట్టి ఫ్యూచర్ను చూపెట్టి న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి చెల్లుచీటి. ఎన్నికల ముందు మాట, కుర్చీ ఎక్కగానే ఇంకో బాట. ఫార్మాసిటీ భూములను దానికే వినియోగిస్తామన్న సర్కార్. హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ. ఆ భూముల్లోనే ఫ్యూచర్ సిటీ క్యాబినెట్ ఆమోదం. సాగర్, శ్రీశైలం హైవేల మధ్య 4th సిటీకి మాస్టర్ ప్లాన్. దీని పరిధిలోనే 19,333 ఎకరాల ఫార్మా భూములు. ఫ్యూచర్ సిటీలోనే కంపెనీలకు భూ కేటాయింపు. 17 నెలలుగా 1 ఎకరాన్ని సేకరించని ప్రభుత్వం. కొత్త సిటీలకు, కంపెనీలకు భూమి ఎక్కడి నుంచి తెస్తారు? సాక్షాత్ హైకోర్టుకే రాష్ట్ర సర్కార్ తప్పుడు సమాచారం ఇచ్చిందంటూ ఒక వార్త ఉంటే ఇక ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ మోసం. ఫార్మా భూముల్ని వాడటం చట్ట విరుద్ధం. ఆ భూములతో ప్రభుత్వం రియల్ దందా. ఇక రైతు భూములను గుంజుకోవడం అభివృద్ధి. ఎన్నికల్లో చెప్పింది ఒకటి, నేడు చేస్తున్నది ఒకటి. రేవంత్ రెడ్డి సర్కార్పై జాతీయ సంఘాల ప్రతినిధులు, నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల ఫైర్. ఫార్మా రైతులతో మాట్లాడిన పర్యావరణవేత్తలు. ఫెన్సింగ్ వేసిన రైతుల భూముల పరిశీలన. ఇక ఉపాధికి గండి. 6.5 కోట్ల రూపాయల పని దినాలే మంజూరు. 6.5 కోట్ల పని దినాలే, రూపాయలు కాదు. అసలు యాక్చువల్గా 12 కోట్ల చిల్లర. నిరుడు కంటే 1.5 కోట్ల తగ్గింపు. ఉపాధి పని దినాలు పెంచాలని కేంద్రానికి లేఖ రాయనున్న రాష్ట్రానికి 2,700 కోట్ల నిధులు. వేతనాలకు 1,625 కోట్లు. ఎంసీ కింద 1,083 కోట్లు. సీసీ ఉన్నట్టా లేనట్టా? ఒక 10వ తరగతికే గ్రేడింగ్ విధానం రద్దు. 1 నుంచి 9 తరగతులపై స్పష్ట తేదీ అని అడుగుతా ఉన్నారు. ఇక పరిహారానికి పైసలు లేవంటూనే ప్రచారానికి 28 కోట్ల దుబారా. ఎకరానికి 10,000 ఇస్తామన్న ప్రభుత్వం. నెల గడిచిన పైసా ఇవ్వని రేవంత్ సర్కార్. చేయని రుణమాఫీ ఇవ్వని రైతు భరోసాపై ఊరూరా ప్రచారానికి దిగిన ప్రభుత్వం. ఫ్లెక్సీల ఏర్పాటుకు 28 కోట్లు విడుదల. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట. రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కార్ ససేమిరా. అకాల వర్షాలతో 30,000 ఎకరాల్లో పంట నష్టం అట. ఇక వడ్లు కొనాలని రోడ్డు ఎక్కిన రైతులు. ఈ కొనుగోళ్ల కాడ వాళ్ళు ఇల్లు అవుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టాలి. ఆ కొనుగోలు కేంద్రాల కాడ రైతులు అవస్థ పడతా ఉన్నారు. కనీస సౌకర్యాలు లేవు. ఎండనేమో 41 డిగ్రీలు కొడతా ఉంది. వాడికి ధాన్యం తెచ్చిన రైతు బాధ ఏంది, మన కథ ఏంది? కనీసం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. లేకపోతే వట్టిదే మళ్ళా. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య యత్నం. 100కు డైల్ చేసిన కుటుంబ సభ్యులు. రైతుకు పోలీసుల కౌన్సిలింగ్. కుటుంబ సభ్యులకు అప్పగింతనట.